సాధారణంగా హత్యలు, మానభంగాలు, దోపిడీలు, ఏవైనా గొడవలు, ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే పోలీసుల దగ్గరకు వెళతారు. కానీ కొన్నిసార్లు వింత కేసులు కూడా నమోదవుతాయి. కొంతమంది తమ పెంపుడు శునకం పోయిందని, తమ ఇంట్లోని కోళ్లు ఎవరో ఎత్తుకొని పోయారని కంప్లైంట్లు ఇస్తుంటారు. ఇవి కూడా చూసాం. తాజాగా ఒక వెరైటీ పోలీస్ కంప్లైంట్ ఘటన వార్తల్లో నిలిచింది. పోలీసులు కూడా ఈ ఫిర్యాదు విని అవాక్కయ్యారు. కుకట్పల్లిలో స్థానికంగా ఉండే ఒక వ్యక్తి తన ఇంటికి దగ్గరగా ఉన్న రత్నదీప్ సూపర్ మార్కెట్ కు వెళ్లి పాల ప్యాకెట్ కొనుగోలు చేశారు. అతని ఇంటికి వెళ్లి వేడి చేయడానికి పెట్టాడు. కానీ ఆ పాలు అనూహ్యంగా విరిగిపోయాయి. దీంతో ఆగ్రహించిన అతను ఏకంగా రత్నదీప్ యాజమాన్యం దగ్గరకు వెళ్లి ప్రశ్నించాడు. అయితే వారు మాత్రం నెగ్లిజెన్సీగా సమాధానం చెప్పారు. దీంతో అతను మరింత ఫ్రస్ట్రేషన్ కు గురై దగ్గరలోని పిఎస్ కు వెళ్లి మరీ తన గోడును చెప్పుకున్నాడు. వెంటనే సూపర్ మార్కెట్ సిబ్బందిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశాడు. ఇది చిన్న విషయమని చాలాసేపు బాధితుడికి పోలీసులు నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు. కానీ అతను మాత్రం మొండి పట్టు పట్టడంతో ఇక లాభం లేదని బాధితుడి నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు సూపర్ మార్కెట్ మేనేజర్ పై కేసు నమోదు చేశారు. ఈ న్యూస్ సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది. చాలా మంది నెటిజన్లు వినియోగదారుల కోర్టుకు వెళ్లమని ఆ బాధితుడికి సలహా ఇస్తున్నారు.